హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన పూజా సామాగ్రి షాపింగ్కి అయితే వెళ్తున్నాము. మా షాపింగ్ ఎక్స్పీరియన్స్ అంతా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇక్కడ నేను మెట్రో ఎందుకు చూపిస్తున్నానంటే దీనికి ఒక కారణం ఉంది. శుభలగ్నం మూవీలో ఆమని అంటుంది కదా, పిన్ని గారు ఆటోలో వెళ్ళి ఆటోలో వస్తే కానీ మాకు సినిమా చూసినట్టు ఉండదను. అలాగే నేను కూడా మెట్రోలో వెళ్ళి మెట్రోలో వస్తే కానీ మాకు షాపింగ్ చేసినట్టు ఉండదు అనమాట. అంత సీన్ లేదండి. యాక్చువల్లీ ఆ రోజు క్లైమేట్ బాగోలేదు, అందుకే మేము మెట్రోలో వెళ్ళాము. లేదంటే చాలా వరకు మేము లోకల్ షాపింగ్స్ కానీ ఎక్కడైనా వెళ్ళాలి లోకల్లో అంటే బైకే ప్రిఫర్ చేస్తామన్నమాట. మేము ఆ షాపింగ్ ఏరియాకి రీచ్ అయ్యేలోపు మాకైతే లంచ్ టైం అయిపోయింది. లంచ్ టైం కూడా కాదు, లంచ్ టైం దాటేసింది, 3 అయిపోయింది అనమాట. సో మన షాపింగ్ కోసం మన పొట్టను ఎందుకు ఇబ్బంది పెట్టడం, పస్తు పెట్టడం అని చెప్పేసి ఒక మంచి రెస్టారెంట్కి అయితే, వెజ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. మేమైతే 2 థాలీలు అయితే ఆర్డర్ చేసాము, ఆంధ్ర థాలీస్. లంచ్ టైంకి రెస్టారెంట్స్లో పెద్దగా ఫుడ్ నాకు తెలిసి పెద్దగా ఏమి ఉండవు లంచ్ ఐటమ్స్. సో అందుకనేసి మేము హెచ్చులకి పోకుండా వెజ్ థాలీస్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. లంచ్ అయిపోగొట్టుకునేసి మళ్ళీ మా నడకయాత్ర అయితే స్టార్ట్ చేసేసాము. బైక్లో వచ్చింటే ఇంత ఇబ్బంది అయి ఉండదు, బైక్లోనే ట్రావెల్ చేసేవాళ్ళము. ఫైనల్లీ నేను షాపింగ్ చేయాల్సిన షాప్ అయితే వచ్చేసింది. అసలు షాప్ చూడంగానే నాతో పాటు మనుషులు వచ్చారా లేదా, ఉన్నారా లేదా అని కూడా పట్టించుకోకుండా లోపలికి అయితే దూరేశాను. అసలు షాప్లో ఈ దేవుడి ఐడల్స్ కానీ పూజా సామాగ్రి కానీ చూస్తుంటే అప్పప్ప నాకైతే కళ్ళు చెదిరిపోయాయండి. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. షాపింగ్లో ఉన్నప్పుడు మా అక్క కాల్ చేసింటే నా డైలాగ్ సేమ్ డైలాగ్ మా అక్కకి. చాలా వరకు నేను అడిగిన ప్రతి ఐటమ్ అస్సలు విసుక్కోకుండా నీట్గా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాడనమాట ఇతను. అంటే షాప్ వాళ్ళు మనకి ఎంత నీట్గా ఎక్స్ప్లెనేషన్ కానీ రివ్యూ కానీ ఐటమ్స్ని చూపించే పద్ధతి కానీ వాళ్ళు ఎంత పొలైట్గా చూపిస్తే మనం అంత షాపింగ్ ఎక్కువ చేస్తామన్నమాట. అదే వాళ్ళు విసుక్కుంటూ మనం అడిగిన ఐటమ్ సరిగ్గా చూపించకపోతే మనకు కూడా షాపింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఈ తాత అనమాట ఈ షాప్కి ఓనరు. నేను తీసుకున్న ప్రతి ఐటెంకి వెంటనే బిల్ వేస్తున్నాడు. ఆయనకి బిల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కస్టమర్ మీద అయితే లేదనిపించింది నాకు. ఆ తర్వాత నేనే ఓపిక లేక కాసేపు ఆగండి, నేను అన్ని ఐటమ్స్ ఒకేసారి కొన్నాక బిల్ వేయించుకుంటాను అని చెప్పేసరికి కామ్ అయిపోయాడు. యాక్చువల్లీ నేను ఈ షాప్కి వెళ్ళడానికి కారణం జర్మన్ సిల్వర్లో తీసుకోవాలి ఈసారి మొత్తం పూజ ఐటమ్స్ అని థాట్తో వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్పిన రివ్యూ లైక్ ఆన్ జర్మన్ సిల్వర్ అయితే నాకు థాట్ మార్చేసింది. ఏంటంటే మనం ఎప్పుడైనా సరే పూజ గదిలో పెట్టే ఏ వస్తువు అయినా సెకండ్ టైం యూజ్ చేయాలంటే ఖచ్చితంగా వాష్ చేయాలి, వాష్ చేసే పెడతాము. అది మన తెలుగు వాళ్ళమైతే ఓ రేంజ్లో వాటికి ఏమేమో పౌడర్స్, చింతపండు, నిమ్మకాయ, అది ఇది పీచు, నారు అని ఏదో యూజ్ చేసి రబ్ చేస్తామన్నమాట. ఇలా క్లీన్ చేయడానికి జర్మన్ సిల్వర్ ఐటమ్ అయితే అస్సలు మనకి పనికిరాదని చెప్పాడు. జర్మన్ సిల్వర్ ఎప్పుడైనా సరే మనం డ్రై క్లాత్స్తోనే క్లీన్ చేసుకోవాలి, తడి అస్సలు వేయకూడదని చెప్పారు. ఇఫ్ ఇన్ కేస్ మనం పసుపు కుంకుమ బొట్టు పెట్టినా కూడా దాన్ని కూడా ఒట్టి బట్టతోనే తుడవాలి అని చెప్పాడు అనమాట ఆయన. ఒట్టి బట్టతో క్లీన్ చేస్తే మనకి ఎంత క్లీన్ చేసినా క్లీన్ చేసినట్టు అనిపించదు అనమాట. మన సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఖచ్చితంగా వాటర్తోనే క్లీన్ చేయాలి, అలా చేస్తేనే మనకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో అలా చేయడానికి జర్మన్ సిల్వర్ అయితే పనికిరాదు అని చెప్పాడు. సో వాళ్ళు అలా చెప్పేసరికి నాకు జర్మన్ సిల్వర్ మీద ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట. సో అందుకని బ్రాస్ ఐటమ్స్ అయితే చూపించమన్నాను. ఈ బ్రాస్ ఐటమ్స్ కొంటే మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి 1 year తర్వాత మనకి ఈ ఐటెం నచ్చలేదు, ఈ ఐటెం మీద ఇంట్రెస్ట్ పోయింది అనిపిస్తే మనం ఇలాంటి స్టోర్స్కి అయితే, అంటే బ్రాస్ ఐటమ్స్ అమ్మే స్టోర్స్కి అయితే వెళ్ళి మళ్ళీ మనం కొన్న ఐటెంని రిటర్న్ చేసేసి అది ఎంత వెయిట్ ఉంటే అదే వెయిట్కి మనకి ఇంకొక ఐటెం ఏదైనా నీకు నచ్చింది ఇస్తారనమాట. మీరు ఎప్పుడు పూజ ఐటమ్స్ కొన్నా ఏదైనా సరే, చిన్న వస్తువైనా సరే పెద్ద వస్తువైనా సరే. ఇంకొకటి కామాక్షి దీపం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నాకు మా అక్క ఒక టిప్ చెప్పింది అనమాట, అది మీతో కూడా షేర్ చేసుకుంటాను. కామాక్షి దీపంకి సైడ్స్లో ఇలా చూసారా ఇలాంటి లేయర్స్ అయితే వచ్చింటాయి కదా. సో ఆ లేయర్స్ని మనం ఒక సైడ్ నుంచి లాభం నష్టం ఇలా కౌంట్ చేసుకుంటే మనకి అట్ ది ఎండ్లో లాభం అనే పదంతో ఎండ్ అవ్వాలన్నమాట. అలా ఎండ్ అయితే అలాంటి దీపాలు అయితే తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ నస్ట్ అనే వర్డ్ తో ఎండ్ అయితే అలాంటివి తీసుకోవద్దు అని చెప్పి మా అక్క నాకైతే ఒక టిప్ చెప్పింది. ఈ టిప్ మీకు యూజ్ అయింది అనిపిస్తే ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ షాప్లో నా పూజ ఐటమ్స్ అయితే మొత్తం సెలెక్షన్ అయిపోయింది, ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. సో బిల్లింగ్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసరికి ఈ షాప్ చూసారనమాట, చాలా పెద్దగా ఉంది. సో ఆ షాప్లో దొరకనివి ఈ షాప్లో దొరుకుతాయేమో, ఈ షాప్లోకి వెళ్దాం రా అని చెప్పి మా వారిని అడిగాను. సరేలే అని చెప్పి షాప్లోకి వెళ్ళామన్నమాట. ఇసుక వేస్తే రాలనంత జనాలు ఉన్నారండి. అస్సలు
ఇంకా లోపలికి వెళ్ళి షాపింగ్ చేసే అంత టైము ఓపిక లేదు అనేసి బయటనే నాకు కావాల్సిన రంగోలీ జల్లెడు ఉంటే అవి ఒక 3 టైప్స్ తీసుకునేసి బిల్లింగ్ లోపల అని చెప్పారు. లోపలికి వెళ్తే నేను తీసుకున్న 3 ఐటమ్స్కి బిల్లింగ్ వేయించుకోవడానికి మాకు దాదాపు 30 to 45 మినిట్స్ పట్టిందనమాట. అంత జనం ఉన్నారు. సో ఎలాగోలాగా బిల్లింగ్ వేయించుకొని బయటకు వచ్చేసాము. అమ్మవారికి వేయడానికి 1 గ్రామ్ గోల్డ్ అయితే తీసుకోవడానికి ఈ షాప్కి అయితే వచ్చాను. చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. చైన్స్ అంతా షాపింగ్ అంతా అయిపోగొట్టేసుకొని క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ ఒక అవ్వ గాజులు అమ్ముతుంటే ఎలాగో బ్యాంగిల్స్ కూడా యూజే కదా ఈ ఫెస్టివల్కి, బ్యాంగిల్స్ అయితే మెయిన్ అనిపించి సో ఈ అవ్వ దగ్గర అయితే బ్యాంగిల్స్ నాకు కావాల్సినవన్నీ ప్యాకింగ్ చేయించుకునేసాను. ఎప్పుడు పెద్ద పెద్ద షాపుల్లోనే కాదండి, ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా కొంటే వాళ్ళకు కూడా సహాయం చేసినట్టు ఉంటుంది, మనకి అదొక సాటిస్ఫాక్షన్ లాగా ఉంటుంది. మేము బుక్ చేసుకున్న క్యాబ్ అయితే వచ్చేసింది. క్యాబ్లో అయితే ఇంటికి చలో జావ్ అనమాట. ఈరోజు షాపింగ్లో నేను ఏమేమి కొన్నాను అనేది మీకు మరొక వీడియోలో చూపిస్తాను. వీడియో కన్నా నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.